హలో అండి. నా పేరు డాక్టర్ స్ఫూర్తి. ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 హాస్పిటల్ కూకట్పల్లి బ్రాంచ్. సో, ఈరోజు అందరి ముందుకి సైన్స్ ఆఫ్ ఓవ్యులేషన్ అనే టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చానండి. సో, ఎగ్ రిలీజ్ అయ్యే టైంని ఓవ్యులేషన్ అంటాము. సో, ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కొంచెంమంది కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. అండ్ కొన్ని టెస్ట్‌ల వల్ల దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఏ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుందనే దాన్ని బట్టి. సో, ఆ టైంలో రిలేషన్‌లో ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి బెటర్‌గా ఉంటాయి. సో, ఈ వే చాలా టెస్ట్స్ ఉంటాయండి. ఈ టెస్ట్స్ అనేవి ఐడియల్‌గా ఎవరికైతే సైకిల్స్ రెగ్యులర్ ఉన్నాయో వాళ్ళకి చాలా మందిలో ఈ టెస్ట్ ద్వారా మనం ఎగ్ ఏ టైంకి రిలీజ్ అవుతదో ఐడెంటిఫై చేయగలుగుతాం. సో, ఆ టెస్ట్ ఏంటి అని చూసుకున్నట్టయితే ఫస్ట్ కొన్ని సింప్టమ్స్. కొంచెం మందిలో ఏంటంటే హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల కొన్ని సింప్టమ్స్ అనేవి వస్తాయి. ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఎస్పెషల్లీ కామన్ సింప్టమ్ ఏంటంటే పెయిన్ అంటారు. లోవర్ బ్యాక్ పెయిన్. సో, ఇలా సడెన్‌గా బ్యాక్ పెయిన్ రావడము అండ్ సడెన్‌గా బ్రెస్ట్ టెండర్‌నెస్ ఉండడము, పొట్టలో బ్లోటింగ్ సెన్సేషన్‌లా ఉండడము. ఇలా కొంచెమంది ఈ సింప్టమ్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో, ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కొన్ని ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయండి. దానివల్ల వాళ్ళకి ఆ పెయిన్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో, చాలామంది పేషెంట్స్ చెప్తారనమాట. మాకు పెయిన్ వస్తుంది. సో, ఎగ్ రిలీజ్ అవుతున్నట్టు ఉంది అన్నట్టు. సో, ఇలాంటి సింప్టమ్స్ ద్వారా మనం ఓవ్యులేషన్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. అలా కాకుండా కొన్ని టెస్ట్ కూడా ఉన్నాయండి. సో, ఫస్ట్ టెస్ట్ ఏంటంటే బేసల్ బాడీ టెంపరేచర్. అంటే నార్మల్‌గా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందండి ప్రొజెస్ట్రాన్ అనేది. దాని ఎఫెక్ట్‌కి టెంపరేచర్ అనేది ఒక 1 డిగ్రీ ఫారెన్‌హీట్ పెరుగుతుంది. సో, డైలీ పొద్దున్న లేవగానే ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేసుకున్నట్టయితే ఒక డేకి టెంపరేచర్ అనేది సడెన్‌గా 1 డిగ్రీ పెరుగుతుందనమాట. సో, అలా పెరిగినప్పుడు ఆ టైంని ఓవ్యులేషన్ అయినట్టుగా ఐడెంటిఫై చేస్తాం. సో, ఈ సైకిల్స్ ఎవరికైతే రెగ్యులర్ ఉంటాయో వాళ్ళకి ఈ బేసల్ బాడీ టెంపరేచర్ ద్వారా ఎగ్ ఎప్పుడు రిలీజ్ అయిందో ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఈ టెస్ట్‌లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఆ ఎగ్ రిలీజ్ అయ్యేది ముందే మనకు తెలీదు. అయిన తర్వాతే మనకు తెలుస్తుందనమాట. ఎగ్ రిలీజ్ అయింది అనేది. సో, అది కాకుండా వేరేదేంటంటే సింప్టమ్ వెజైనల్ డిశ్చార్జ్‌లో చేంజెస్. సో, నార్మల్‌గా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పెర్మ్ అనేది పైకి ట్రావెల్ కావాలి కాబట్టి ఈ మ్యూకస్ అనేది అంటే వైట్ డిశ్చార్జ్ అంటారు కదా! అది వాటరీ డిశ్చార్జ్‌గా ఉంటదండి. అండ్ చాలా ప్రాపర్‌గా స్ట్రెచ్ అవుతుంది. అండ్ కలర్‌లెస్ నార్మల్‌గా వాటర్ మ్యూకాయిడ్ డిశ్చార్జ్ లాగా ఉంటుంది. అదే వన్స్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎఫెక్ట్‌తోని ఆ డిశ్చార్జ్ అనేది థిక్ అయిపోతుంది. ముందులాగా పల్చగా స్ట్రెచ్ అవ్వకుండా అది థిక్ అయిపోయి సో, నార్మల్‌గా అలా చేంజ్ అవుతుందనమాట ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్‌కి. సో, ఆ చేంజ్ ద్వారా కూడా మనం ఎగ్ రిలీజ్ అయిందనే దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలా కాకుండా ఓవ్యులేషన్ కిట్స్ ఉంటాయండి. సో, ఈ కిట్స్ ఏంటంటే ఎల్‌హెచ్ అనే హార్మోన్‌ని ఐడెంటిఫై చేస్తది. ఆ ఎల్‌హెచ్ హార్మోన్ సర్జ్ ఆర్ ఎల్‌హెచ్ హార్మోన్ పీక్ అనేదాన్ని అంటే ఆ పెరిగిన హార్మోన్‌ని ఐడెంటిఫై చేస్తుంది. సో, అలా ఈ హార్మోన్ అనేది పెరిగిన తర్వాత నెక్స్ట్ 36 అవర్స్ లోపు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో, ఎప్పుడైతే కిట్ పాజిటివ్ వస్తుందో ఆ టైం నుంచి రిలేషన్‌లో ఉండమని చెప్తాము. అండ్ ఆ టైంలో రిలేషన్‌లో ఉంటే ఓవ్యులేషన్ టైంలో రిలేషన్‌లో ఉండే ఛాన్స్ బెటర్‌గా ఉంటుంది. బట్ దీనిలో ఏంటంటే ఈ కిట్‌లో నార్మల్‌గా ఒక్కొక్కసారి ఫాల్స్ పాజిటివ్ అంటే సరిగ్గా కనిపించకపోవడం, ఎగ్ రిలీజ్ అయినా కూడా ఒక్కొక్కసారి నెగెటివ్ లాగా చూపించడం, ఫాల్స్ నెగెటివ్స్ అనేవి చూస్తూ ఉంటామండి. సో, ఈ కిట్‌ని కరెక్ట్‌గా ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అది కాకుండా ఇంకొక మోస్ట్ యూజ్‌ఫుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే స్కాన్స్. సో, ఈ సింప్టమ్స్ అనేవి అందరికీ జనరల్‌గా ఇందాక చెప్పినట్టు ఓన్లీ రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ఇది యూజ్ చేయడం అనేది ఈజీ. ఈవెన్ కిడ్స్ గానియండి, లేదంటే ఆ సింప్టమ్స్ ద్వారా ఐడెంటిఫై చేయడం. బట్ ఎవరికైతే సైకిల్స్ ఇర్రెగ్యులర్‌గా ఉంటాయో వాళ్ళకి ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందో చెప్పడం చాలా కష్టమండి. సో, దానికేంటంటే ఫాలిక్యులర్ స్కానింగ్ చేస్తాం. సో, దీనిలో ఏంటంటే ఎగ్ అనేది ఎలా పెరుగుతుందనేది ట్రాక్ చేస్తాము. అండ్ ఏ టైంకి రిలీజ్ అవుతుందో మనకు డైరెక్ట్‌గా కళ్ళకి కనిపిస్తుంది స్కాన్‌లో, అల్ట్రాసౌండ్‌లో. సో, దీని ద్వారా మనము ఆ ఎగ్ రిలీజ్ అయ్యే సైన్‌ని డెఫినిట్‌గా పట్టుకోవచ్చనమాట. ఒకవేళ కొంతమందిలో ఎగ్ రిలీజ్ అవ్వట్లేదన్నా, అట్లాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకి స్కాన్స్‌లో బయటపడతాయి. అండ్ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఇస్తాం. సో, ఈ ఈ టెస్ట్‌ల ద్వారా సింప్టమ్స్ ద్వారా ఎగ్ రిలీజ్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. బట్ వన్ థింగ్ ఈజ్ అందరికీ ఈ సింప్టమ్స్ ఉండాలని కూడా ఉండదండి. చాలామందికి ఎగ్ రిలీజ్ అయినా కూడా పెయిన్ లాంటిదేమి ఉండదు. సో, ఇదేమి యూనివర్సల్‌గా ఈ సింప్టమ్ లేదు కాబట్టి మాకు ఎగ్గే రిలీజ్ అవ్వట్లేదు అనుకోవడం కూడా రాంగ్. ఒకవేళ అట్లా ఏమన్నా ఇష్యూస్ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని సంప్రదించొచ్చు. థాంక్ యూ.